ఐఏఎస్ ఎట్లా అవుతారు, బెటర్ ఐఏఎస్ ఎట్లా అవుతారు? యూపీఎస్సీ క్రాక్ చేస్తే ఐఏఎస్ అయిపోతారు అంతేనా? పైన బడో కింద బడో ఓ 4 ఏళ్ళు కష్టపడో, ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్. ప్రిలిమ్స్ జనరల్గా ఒక 10 lakh మెంబర్స్ అప్లై చేశారు అనుకుందాం. 10 lakh మెంబర్స్ అప్లై చేసినప్పుడు మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతే ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిన ఫీలింగ్ వస్తుంది మనకు. జనరల్గా కూడా వస్తుంది అది. బికాస్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ 5 times out of the 6 attempts which I have given in my past. 5 times I have cleared prelims. 3 times I could clear mains and went up to interview stage. ఆ ఫీలింగ్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయినాక ఎట్లుంటుందంటే మనకు ఐఏఎస్ వచ్చేసింది అన్న ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే హై కాంపిటీషన్ ప్రిలిమ్స్లో ఎందుకు కనిపిస్తుంది అంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి విత్ 1 or 2 questions మైన్యూట్ గేమ్తో ఎలిమినేట్ చేయొచ్చు కాబట్టి అక్కడ కాంపిటీషన్ ఎక్కువ అనిపిస్తుంది. మెయిన్స్లోకి 15,000 మెంబర్స్ మాత్రమే వెళ్తారు, ఇక్కడికో 3,000 మెంబర్స్ వెళ్తారు. ఫైనల్గా 1,000 మెంబర్స్ సెలెక్ట్ అవుతారు. టాప్ ర్యాంక్స్లో ఉన్న వాళ్ళకి ఐఏఎస్ వస్తుంది, తర్వాత ఐపీఎస్, తర్వాత ఐఆర్ఎస్, డిపెండింగ్ అపాన్ ది ర్యాంక్, రిజర్వేషన్ స్ట్రేటా బట్టి వాళ్ళకి ఆ రెస్పెక్టెడ్ సర్వీసెస్ అనేవి వస్తాయి. ఇట్లా ఒక ఐఏఎస్ అధికారిగా అయిపోవచ్చు. వెళ్ళి కూర్చొని టైంకి జీతాలు తీసుకుంటూ బంగ్లా, కారు, డ్రైవరు, ఫెసిలిటీస్ని ఎంజాయ్ చేసి 60 years అప్పుడు రిటైర్ అయిపోయి చేస్తే కరప్షన్ కొంచెం చేసి జనాల డబ్బు కొంచెం దోచుకొని ఒక ఐఏఎస్గా మిగిలిపోవచ్చు. లాస్ట్కి రిటైర్డ్ ఐఏఎస్ అనే బోర్డు పెట్టుకోవచ్చు ఇంటి ముందు. ఇట్లా ఐఏఎస్ అవుతారు. కానీ దీనికోసమా మనం ఐఏఎస్ అయ్యేది? ఒక శాలరీ కోసమా? ఇజ్ ఇట్ ఎ శాలరీ హానేరియం కోసమా? ఒక 1 lakh శాలరీ వస్తుంది, 2 lakh శాలరీ వస్తుంది, నాకు ఫెసిలిటీస్ ఉంటాయి, దీనికోసమా? లేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఊర్లో, రూరల్ ఏరియాస్లో ఉన్న రీజియన్స్లో అగ్రికల్చర్ సరిగ్గా జరగకపోతే ఆ అగ్రికల్చర్లో మార్పులు తేగలుగుతాడు. గుంతలు తవ్వించి, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ తవ్వించి ఆ రీజియన్లో గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతాడు. ఒక ఫ్లడ్ వస్తే ఆ ఫ్లడ్ నుంచి ఎన్నో లక్షల మంది జీవితాలని కాపాడగలుగుతాడు. ఒక డ్రాట్ వస్తే దాన్ని ముందే పసిగట్టి డ్రాట్ రెసిలియంట్ క్రాప్స్ని యూజ్ చేయండి అని ప్రమోట్ చేసి ఆ రీజియన్లో డ్రాట్స్, ఫెమైన్ నుంచి తప్పించగలుగుతాడు జనాలను. రూరల్ రీజియన్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఉపాధి అవకాశాలు అందరికీ ఉండవు కదా సార్. పాపులేషన్ పెరుగుతూ ఉంటే ఎంప్లాయ్మెంట్ స్టాగ్నెంట్ ఉంటుంది, పాపులేషన్ పెరుగుతూ ఉంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా పెరుగుతుంది. మరి అట్లా రూరల్ ఏరియాస్లో ఎంటర్ప్రీనర్షిప్ని డెవలప్ చేయగలుగుతాడు. అట్లా ఒక బెటర్ ఐఏఎస్ సొసైటీలో, బెటర్ ఐఏఎస్ ఏం చేయగలుగుతాడు సార్ అంటే సొసైటీలో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని రాగలుగుతాడు. బెటర్ ఐఏఎస్ కెన్ మేక్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ సొసైటీ. సో మనం దీని గురించి, శాలరీ గురించి, వాళ్ళు ఇచ్చే ఫార్చునర్ కార్ గురించి, లేదా మనకుండే గన్మెన్ల గురించి, మనకుండే హోదా, పవర్, రెస్పెక్ట్, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎవరు ఆపరమనని, వీటి గురించి జస్ట్ ఐఏఎస్గా మిగిలిపోతే ఓకే. కానీ బెటర్ ఐఏఎస్ కావాలి అంటే ఏం చేయాలి? సో ఈ రెండిట్లో ఇప్పుడు మీరు ఏ ఆప్షన్ చూస్ చేసుకోబోతున్నారు? బెటర్ ఐఏఎస్. వెరీ గుడ్. అంటే సొసైటీలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని రావాలి. వీ షుడ్ బి a person, an individual for the movement of change which happens in society. ఆ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని రాగలిగితే మన లైఫ్లో ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ ఒక్కొక్క ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని వచ్చిన ఇండియా సో కాల్డ్ ఎస్ వికసిత్ భారత్ అనే టార్గెట్ ఉంది మనకు 2047కి. అండ్ రేపు పొద్దున్న మీరు సెలెక్ట్ అయినప్పుడు మీ యొక్క గోల్స్ కూడా వికసిత్ భారత్ వైపే అడుగులేస్తూ ఉంటాయి. నరేంద్ర మోడీకి వికసిత్ భారత్ 2047 ఉంది, తెలంగాణలో రేవంత్ రెడ్డికి తెలంగాణ రైజింగ్ 2047 ఉంది. అట్లా మీరు రేపు పొద్దున్న జిల్లా అధికారి అయినాక మీ డిస్టిక్ని ఎలా రేస్ చేయాలి అనే కాంపోనెంట్ మీకు 100% ఉంటుంది. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ దేవాలి, బెటర్ ఐఏఎస్ అవ్వాలి అంటే ఎలా అవుతాం ఈజ్ నెక్స్ట్ క్వశ్చన్. సరే అవ్వాలనిపిస్తుంది సార్ నాకు, మరి ఇప్పుడు ఐఏఎస్ అవుదామా, బెటర్ ఐఏఎస్ అవుదామా?
ఎవ్రీవన్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద సేమ్ పొజిషన్, బెటర్ ఐఏఎస్ అయినా. మరి బెటర్ ఐఏఎస్ ఎట్లా అవుతారు? హౌ? ఎలా అవుతారు బెటర్ ఐఏఎస్?